ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనము 2026 జూలై మొదటి పక్షమైనటువంటి ద్వాదశ రాశుల గోచార వివరాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మా సంస్థలో యోగా, అస్ట్రాలజీ, మ్యూజిక్ థెరపీ తెలియజేయడం జరుగుతుంది, నేర్పించడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ మంత్ స్పెషల్ స్టార్ట్గా చేస్తున్నాము. ఏ యొక్క దోషానికి ఏ ముద్ర వేయాలి, అందులో ఏ ప్రాణాయామం చేయాలనేది చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సింహరాశి, సింహలగ్నం తీసుకున్నట్లయితే మకా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 3 పాదాలకు ఒక పాదం కలిపి సింహరాశి సింహలగ్నం కిందకి వర్తిస్తుంది. మీ రాశాధిపతి, ద్వితీయాధిపతి, లాభాధిపతి అయినటువంటి బుధుడు మీకు లాభస్థానంలో ఉన్నారు. బిజినెస్లో రాణించగలుగుతారు, చక్కని అవకాశాలు ఉన్నాయి. స్పిరిచువల్ గ్రోత్కి కూడా మీకు మంచి ఆలంబన దొరికే అవకాశం కనిపిస్తుంది. జనరల్ ఎనర్జీ పెంచుకుంటారు. మీరు కొత్త పొంతనలతోటి, కొత్త ఆలోచనలతోటి మీరు చేసే వ్యాపారం ముందుకు వెళ్ళటానికి, చాలా వరకు మంచి జరగటానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే మీకు సింహరాశి వాళ్ళకి అహంకారం కంటే అభిమానం ఎక్కువ. అది చూసి ప్రజలు అహంకారం అనుకుంటారు, అది తప్పు. అభిమాన బలం కలిగిన వారు సింహరాశి వాళ్ళు ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారు. మొండిగా ఓర్చుకొని నేర్చుకొని అనుకున్నది సాధించే తత్వం కలవారు సింహరాశి సింహలగ్నం వారు. సింహరాశి సింహలగ్నం వారికి బిజినెస్లో మంచిగా రణించే అవకాశాలు ఉన్నాయి. వేదాంత ధోరణిలోకి వెళ్ళిపోతారు. మీ రాశిలోని కేతు ఉన్నాడు కాబట్టి వైరాగ్య భావాలు, దైవ చింతనను పెంచుకుంటూ ఉంటారు. తద్వారా మీరు అనేకమైనటువంటి ఫలితాలను ముందే ఫేస్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. మీకు రాహు వచ్చేసి సప్తమంలో ఉన్నారు, అక్కడి నుంచి వచ్చేసి మీరు రాశిని చూస్తున్నారు కాబట్టి మీకు కొంచెం పీడా పిచాచి అంటే కొంచెం మీకు తెలియని అనారోగ్య సమస్యలు, కొంచెం ఇబ్బంది, రక్త దోషాలు ఏర్పడము, అలాగే కొంచెం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే రాహు వచ్చేసి మీకు తన సొంత నక్షత్రంలోనే ప్రజెంట్ ఉన్నాడు కాబట్టి అష్టమంలో మీకు సప్తమంలో అక్కడి నుంచి శతభిషంలో ఉండి తన నక్షత్రంలో ఉండి తను మిమ్మల్ని ఈ యొక్క సప్తమ వీక్షణ ద్వారా చూస్తున్నారు కాబట్టి మీ లగ్నం కొంచెం వీక్ అయ్యే అవకాశం ఉంది. కానీ మిమ్మల్ని బలీయం చేసుకోవడానికి మీరే లాభస్థానంలో ఉన్నారు. రెండో ఇంటధిపతి లాభాధిపతితో ఉన్నారు. ఫ్యామిలీ బాండింగ్ బాగుంటుంది. సప్తమంలో ఉన్న రాహు అంటే మీకు ఆరో ఇంటధిపతి, అలాగే కొంచెం సప్తమాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీకు అష్టమంలో ఉండి కొంచెం అనారోగ్య సమస్యలు అధికం చేసే అవకాశం ఉంది. ఈ యొక్క నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీకు సంబంధించినటువంటి ఈ యొక్క స్కల్ బ్రీత్ ఎక్సర్సైజ్ ప్రాణాయామం చేసినట్లయితే అది కూడాను మీరు ఉండవలసినటువంటి ముద్ర వచ్చేసి సింహరాశి వారికి శూన్య ముద్ర. ఈ యొక్క మిడిల్ ఫింగర్ని ఇలా పెట్టేసి ఈ యొక్క బటన్ వేలుతో నొక్కి పెట్టి శూన్యముద్రలో కూర్చొని చక్కగా మీరు ప్రాణాయామం వచ్చేసి అగ్నిసార ప్రాణాయామాన్ని చేసినట్లయితే కడుపును లోపలికి బయటికి ఆడించడం, తద్మూలకంగా ముందు కడుపులో ఉన్నటువంటి చెడంతా వ్యర్థాల రూపంలో బయటికి వెళితే నీళ్లు తాగిన తర్వాత చేయాలండి. ఇది నవ్వులితో సమానం అగ్నిసార ప్రాణాయామము. రామ్దేవ్ బాబా గారు పొట్టను బాల్లాగా చేసి అటు ఇటు తిప్పి ఆడిస్తారు కదా, అదే స్త్రీలు బాహ్యంగా చూపించలేరు కాబట్టి మేము ఈక్వల్ టు నవ్వులి అగ్నిసార ప్రాణాయామము అది చూపించగలుగుతాము. మీరు చేసుకోవాలనుకునే వాళ్ళు, నేర్చుకోవాలనుకునేవారు కాంటాక్ట్ నెంబర్ను సంప్రదించి చక్కగా మీ జాతకాన్ని చూపించుకొని ఇంకా ఏ ముద్రలు మారతాయి, ముద్ర ప్రాణాయామం అన్నీ మారిపోతాయి, అవన్నీ కూడా తెలుసుకోగలుగుతారు అని ఆశిస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి సింహరాశి సింహలగ్నం వారికి శని భగవంతుడు అష్టమంలో ఉండడం మూలంగా మీరు శనికి తైలాభిషేకాలు, ఆంజనేయ స్వామి పూజలు ఎక్కువ చేసుకోవడం మూలంగా మీకు మంచి జరిగే అవకాశం ఉంది. ఎంత గొప్పగా మీరు హనుమాన్ స్తుతిస్తే అంత గొప్పగా మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి, శని ప్రాబ్లమ్స్. అలాగే వెంకటేశ్వర స్వామి సాధన కూడా మీరు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మీకు వ్యయంలో గురువు ఉన్నాడు, శుక్రుడు ఉన్నారు, చూసారా చాలా స్వీట్.
స్వీట్గా ఉంటుంది లాస్ట్ చెప్పే స్పీచ్. ఎందుకంటే మీకు పంచమాధిపతి, అష్టమాధిపతి గురువు వ్యయంలో ఉన్నారు. 6, 8, 12 అధిపతులు ఒకరి రాశిలో ఒకరు ఉంటే చక్కగా యోగిస్తారు. అంటే మీకు వ్యయంలో అష్టమాధిపతి వ్యయంలో ఉండడం చక్కగా మీకు యోగిస్తాడు. మంచి ఆలోచన, స్పిరిచువల్ గ్రోత్ లభిస్తుంది. శుక్రుడు కూడా మీకు వ్యయంలో ఉన్నాడు కాబట్టి దశమాధిపతి, అలాగే తృతీయాధిపతి. సోదర మైత్రి నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో కొత్త మార్పులు తీసుకుంటారు, కొత్త బిజినెస్ వ్యవహారాలు తీసుకొస్తారు. తద్మూలకంగా మీ వృద్ధి అనేక స్టెప్పులు ఎదిగి మిమ్మల్ని మీరు ముందుకు జరుపుకునే అవకాశం గోచరిస్తుంది. ఈ యొక్క సింహరాశి, సింహలగ్నం వారికి స్వస్తి.